జనవరి 18వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 75,931 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,717 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,40,00,000 రూపాయలు. ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లిన భక్తులకు దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం అయితే పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అయితే పడుతోంది. ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనంలో చివరి రోజండి. ఈ జనవరి 19వ తేదీన అంటే ఈ రోజు రాత్రి అర్ధరాత్రి ఇంకా వైకుంఠ ద్వారాలని మూసివేస్తారు. మళ్ళీ తిరిగి వచ్చే వైకుంఠ ఏకాదశికి మాత్రమే ఈ వైకుంఠ ద్వారాలను తెరవడం జరుగుతుంది. రేపటి నుంచి దర్శనాలు మామూలుగా జరుగుతాయండి. అయితే టీటీడీ వారి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం జనవరి 20వ తేదీన ఎటువంటి సర్వదర్శనం టోకెన్లు ఇవ్వబడవు.